వెల్కమ్ టు ఎస్వి ఛానల్. రాష్ట్రంలో చేయూత పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు శనివారం నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాధాన్య క్రమంలో ఒంటరి మహిళలు, వితంతువులు, గీతా చేనేత కార్మికులు, పైలేరియా బోధకాలు, డయాలసిస్ బాధితులు, దివ్యాంగుల కేటగిరీలో తలసీమియా, సికిల్ సెల్, హిమోఫీలియా బాధితులకు పింఛన్లు మంజూరు చేయాలని ఆదేశించింది. ఈ నెల 15 నుంచి కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు ఇచ్చింది. దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, చివరి తేదీ లేదని వెల్లడించింది. పింఛన్లకు గ్రామాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాలలో రూ.2 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారు అర్హులు. అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు, 3 ఎకరాల కంటే ఎక్కువ మాగాణి, 7.5 ఎకరాల కంటే ఎక్కువ మెట్ట పొలం ఉన్నవారు అనర్హులు. ప్రభుత్వ రంగ, ప్రైవేటు, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు, వృత్తి నిపుణులు, ఆయిల్, రైస్ మిల్లర్లు, పెట్రోల్ పంపులు, రింగ్ యజమానులు, వారి తల్లిదండ్రులు అనర్హులు. ఇప్పటికే ప్రభుత్వ లేదా స్వాతంత్ర్య సమరయోధుల పింఛన్ పొందుతున్న వారు, 4 చక్రాల వాహనాలు లేదా భారీ వాహనాలున్న వారిని అనర్హులుగా పరిగణిస్తారు. గతంలో దరఖాస్తు చేసిన వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని, అయితే తమ దరఖాస్తులు ఉన్నాయో లేదో పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారుల ద్వారా ధృవీకరించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొత్త వారు చేయూత వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకోవాలి. దానిని నింపిన తర్వాత గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులకు లేదా మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో సమర్పించాలి. పట్టణాల్లో బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులు, పురపాలక కమిషనర్లకు సమర్పించాలి. ఎస్వి ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.